షేర్లింగంపల్లి బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గజ్జల యోగానంద్ గచ్చిబౌల్లోని రాడిసన్ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో ప్రజలు పడే ఇబ్బందులపై మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి హెల్ప్ లైన్ కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. వినూత్న ఆలోచనతో మీ సమస్య మా పోరాటం పేరుతో కొత్త డ్రైవ్ను ప్రారంభించారు. నియోజకవర్గ స్థాయిలో ఎలాంటి సమస్యలున్నా కాల్ సెంటర్ నెంబర్ 7331165522 7331163388కు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మువ్వా సత్యనారాయణ, కాంచన కృష్ణ, డివిజన్ స్థాయి నేతలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పత్రికా విలేకరులందరూ కూడా ఆహ్వానం. అంతేకాకుండా మా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, డివిజన్ ప్రెసిడెంట్స్ చాలా సంతోషంగా ఉంది. మనకు తెలుసు షేర్లింగంపల్లి అనేది ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద కాన్స్టిట్యున్సీ. అంతేకాకుండా హైయెస్ట్ ఆదాయం, చాలా ఎక్కువ ఆదాయం ప్రొవైడ్ చేస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ కూడా షేర్లింగంపల్లి. ఇంత ఆదాయాన్ని సమకూరుస్తున్నా కూడా ఇక్కడ సమస్యలు అనేది ఏమాత్రం అంటే మనం చెల్లిస్తున్న ఆదాయానికి మ్యాచ్ అయ్యేటట్లు ప్రభుత్వం స్పందించడం లేదు. పైన పట్టడం లోన పడడం ఉన్నది. ఒక హైటెక్ సిటీ ప్రాంతం మాత్రమే మనం చూస్తే రియల్గా ఒక ఇంటర్నేషనల్ సిటీ అనేది కనబడుతుంది. అక్కడ నుంచి హైటెక్ సిటీ నుంచి ఏదైతే హైవే ఉందో, ఎక్స్ప్రెస్ వే అండ్ ఎయిర్పోర్ట్, ఇవి మాత్రం చూపించి మన నగరం ఒక విశ్వనగరంగా డెవలప్ అయిందని చెప్పి మురిసిపోతుంటారు మన కేటీఆర్ గారు. కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, చిన్న ఉద్యోగస్తుల నుంచి ఒక మధ్య దగ్గర ఉన్న ఉద్యోగస్తులు ఎక్కడ ఉంటున్నారు, ఏ ప్రదేశం నుంచి వస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే విషయంలో ప్రభుత్వం పూర్తిగా అశ్రద్ధ వహిస్తుంది. చాలామంది ఈ షేర్లింగంపల్లి ఉన్న వాళ్ళందరూ ఎక్కువ మంది ఉద్యోగస్తులు. వారు సోమవారం నుంచి శనివారం వాళ్ళు తెలియజేయలేకపోతున్నారు. ఒకవేళ లీవ్ పెట్టి లేకపోతే ఏదో విధంగా వాళ్ళను అధికారులకి దృష్టి తీసుకొచ్చినా కూడా, తీసుకోవడానికి ట్రై చేసినా కూడా వాళ్ళ అధికారులు అందుబాటులో లేకపోవడం కానీ, ఒకవేళ అందుబాటులో ఉండి ప్రజలు వాళ్ళ సమస్యను వాళ్ళకి తెలియజేసినా కూడా అధికారులు దాన్ని పట్టించుకోవడం లేదు. అంటే ప్రజల యొక్క సమస్యల విషయంలో పూర్తి అశ్రద్ధత, అవినీతి, బాధ్యతారహిత్యం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ నగరాన్ని ఒక విశ్వనగరంగా చేస్తామని కానీ, లేకపోతే మన తెలంగాణని ఒక బంగారు తెలంగాణ చేస్తామని 10 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి గారు కానీ ఆ సమస్యలు పట్టించుకోవడం లేదు. ప్రతిసారి ఏదో ఒక సాకులు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారు. ఎలక్షన్స్ కంటే ముందు మళ్ళా కొన్ని వాగ్దానాలు చేసుకుంటూ మళ్ళీ గెలవాలని ట్రై చేస్తున్నారు. ఫస్ట్ టర్మ్ 5 years అయింది. అయినప్పుడు అయిన సందర్భంలో అప్పటికే ఈ సమస్య గురించి మనము పత్రికాముఖంగా ప్రభుత్వ దృష్టి తీసుకొస్తే ఆడ కేటీఆర్ గారు ఒక సమావేశంలో ఈసారి మేము గెలిస్తే 50,000 కోట్లు అలొకేట్ చేసి నగరంలో ఉన్నటువంటి సమస్యలను తీరుస్తామని చెప్పి, ఈ 5 సంవత్సరాలు మేము ఆ ఇరిగేషన్ పాలసీ మీద ఫోకస్ చేయడం వల్ల కానీ, లేకపోతే ఫండ్స్ అన్ని కూడా అక్కడికి పోవడం వల్ల కానీ మేము నగరాభివృద్ధి మీద దృష్టి సారించలేకపోయాము అని సమస్యలు ఇక్కడ ఒకటే ఉంటున్నాయి.
ఇది గమనించిన తర్వాత గత కొన్ని నెలల నుంచి మేము కొన్ని పాదయాత్రలు బస్తీపాటలు టేకప్ చేసాం. సమస్యలు చాలా చూసాం. కొన్ని బడ్జెట్తో సంబంధించినవైతే కొన్ని పూర్తిగా నిర్లక్ష్యం వల్ల కూడా సమస్యలు పెరుగుతున్నాయి. దాని తర్వాత ఒక సిటిజన్ కన్సల్టెన్సీ సెంటర్ అని చెప్పి ఒక కాల్ సెంటర్ ప్రారంభించాం. ఎవరన్నా సమస్య ఉంటే మాకు చెప్తే మేము వాటి టేకప్ చేస్తామని చెప్పి చెప్పాము. చాలా వాటిలో మేము విజయం సాధించాం. కానీ ఇంకా ప్రజలందరికీ మేము రీచ్ కాలేకపోతున్నాం. చాలా చోట్ల సమస్యలు అభివృద్ధిగా ఉంది కాబట్టి ఇవాళ ఈ ప్రోగ్రాం ద్వారా మీ సమస్యలు మా పోరాటం అనే నినాదంతో మేమందరం కలిసి ప్రజలందరూ కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ఒక కాల్ సెంటర్ని ఇంకా యాక్టివేట్ చేసి ఆ సమస్యను మా దృష్టి తీసుకొస్తే ఆ సమస్యలను వారు ఒక వీడియో ద్వారా కానీ మాకు పంపిస్తే దాన్ని మేము స్టడీ చేసి శాస్త్రోక్తంగా చూసి అవసరమైతే ఆ ఏరియాకి మేము వెళ్ళి మా టీం వాళ్ళకి వెళ్ళి అక్కడ వెళ్ళి చూసి ఆ సమస్యలని ఏ విధంగా ఆ సమస్య ఏ విధంగా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరి రిలేషన్ వల్ల ఆ సమస్య వస్తుంది, ఎవరిని అప్రోచ్ అయితే సాల్వ్ అవుతున్న విషయంలో మనం క్షుణ్ణంగా పరిశీలించి శాస్త్రీయంగా ఈ సమస్యలను నివారించడానికి పరిష్కరించే దిశగా ముందుకు పోవడానికి ఇవాళ శ్రీకారం చుడుతున్నాం. వీడికి మీరందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. మీ యొక్క సహకారంతో మేము ఈ పోరాటాన్ని విజయవంతం చేయడానికి మీ యొక్క సహకారం కోరుతున్నాం. మా నాయకులు కూడా ఉన్నారు, సహచరులు కూడా మాట్లాడిన తర్వాత మీ యొక్క క్వశ్చన్స్ ఉంటే అది కూడా మేము ఆన్సర్ చేస్తాం. పట్టించుకోవడం లేదు. మీరు దీప్తీసిన దాటిన తర్వాత దాటిన తర్వాత ఒక డంప్ యార్డ్ ఉన్నది, కొన్ని 100 ఎకరాల్లో డంప్ యార్డ్ ఉన్నది. అక్కడ పోయి మీరు పరిస్థితి చూస్తే ఇటువంటి పరిస్థితి మన హైదరాబాద్లో ఉందా అని చెప్పి చాలా మంది దృష్టికి వస్తుంది. అక్కడ డ్రైనేజ్ రప్పు చేస్తే రెయిన్ వాటర్ పడితే ఆ రెయిన్ వాటర్ భూమిలోకి ఇంకితే ఆ మొత్తం గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అవుతుంది. అక్కడ గాలి వీస్తే ఆ చుట్టుపక్కల ఇలా అందరికి కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంది. అక్కడ ఈగలు, దోమలు, ఈ పరిస్థితి మొత్తం శైలింగ్ వల్ల అక్కడి నుంచి విపరీతంగా దోమలు, ఈగలు పెరగడం వల్ల వాటి వల్ల ప్రజలు ఆరోగ్యం బాగా పడుతున్నారు. రోడ్ల విషయం చూసే దీంట్లో చాలా అన్ని ఫోటోస్ కూడా ఆల్మోస్ట్ మన శైలింగంపల్లికి సంబంధించిన ఫోటోస్ ఇక్కడ మనం పెట్టాం. ఇవి ఉన్న పరిస్థితులు కూడా స్వచ్ఛ టాయిలెట్స్ అని కడతారు. స్ట్రీట్స్ మీద పోయేవాడు బాత్రూమ్కి వెళ్ళాలంటే బాత్రూమ్ అనే ఉద్దేశంతో స్వచ్ఛ టాయిలెట్స్ పెట్టారు. కానీ ఏ ఒక్క టాయిలెట్ కూడా సరిగ్గా మెయింటైన్ చేయడం లేదు. కానీ దీనికి ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ సర్వీస్ పెడుతున్నాయి. అకౌంటబిలిటీ అనేది లేకుండా అయిపోయింది. ఈ విధంగా అంటే చెప్తూ పోతే శ్మశాన వాటికలు మెయింటెనెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ ఫండ్స్ వస్తాయి. కానీ ఇన్ని శ్మశాన వాటికల్లో కాంపౌండ్ హౌస్ ఉన్నాయి, లేకపోతే బోర్వెల్స్ ఉన్నాయి, వాటర్ ఉన్నది, వాషింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇట్లా ప్రతి ఒక్క సమస్యకు వాళ్ళు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వాళ్ళు మెయింటెనెన్స్ కోసము 10 మందికి పేమెంట్ రాస్తారు. కానీ 2-3 గంటల ఎక్కువ మందికి పేమెంట్ జరగదు. అక్కడ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు అంటారు, సరే మాకు 10 మంది శాంక్షన్ అయితే 10 మంది మా కాంట్రాక్ట్ 5 మందికి పెట్టుకుంటాడు, మీరు 5 రూపాయలు తినేస్తారు. ఇట్లా అంటే మెయింటెనెన్స్ సంబంధంలో ఇక్కడ ఫండ్స్ ప్రాబ్లం లేదు. మా దృష్టిలో ఇక్కడ ఈ శైలింగంపల్లిలో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఫండ్స్ ప్రాబ్లం లేదు. కానీ ఇది ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకుల యొక్క నిర్లక్ష్యత వల్లనే అవుతుంది. ఎన్నో పార్క్స్ ఉన్నాయి, పార్క్స్ మెయింటెనెన్స్ ఖర్చు పెట్టరు. కానీ పార్క్స్ అన్ని కూడా ఇవాళ ఏమవుతుంది, చెత్త నింపుతున్నారు. తర్వాత రాత్రిపూట అసంఖ్య శక్తులు, డ్రంకర్స్, లేకపోతే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు వాడుకుంటున్నారు. లోకల్ స్థానికులు ఎవరు వాళ్ళు అనడానికి భయపడుతున్నారు. వాళ్ళకు రాజకీయ నాయకుల అండ కూడా ఉన్నది. చాలా చోట్ల స్ట్రీట్ లైట్స్ సరిగా లేవు. ఇట్లా చూస్తే సమస్య సివిక్ ఇష్యూస్ విషయంలో ప్రభుత్వం ఏం పట్టించుకోవడం లేదు. ఇది పట్టించుకునే ఉద్దేశంతోనే, వారి దృష్టి తీసుకెళ్లే ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. శైలింగంపల్లికి ఎటువంటి ఆర్థిక వనరులు లేదు. ఇందాక మన ప్రభాకర్ గారు అడిగారు ఎంత ఫండ్స్ ఉండాలని చెప్పి. నేను బిల్డింగ్ కంపెనీలో ఉండేవాడిని. బిల్డింగ్ 86 జీవో ఏదైతే ఇవాళ ఈ రియల్ ఎస్టేట్ ఏదైనా డెవలప్ అవడానికి, మల్టీనేషనల్ కంపెనీస్ ఏదైనా రావడానికి ఏదైతే జీవో 86 ఏదైతే ఉందో అది డ్రాఫ్టింగ్లో చాలా యాక్టివ్ రోల్ తీసుకున్నాను. దాంట్లో మనం ఇంకార్పొరేట్ చేసిందంటే ఏ ఏరియాలో ఫీజు కట్టారో ఆ ఏరియాలో 50% ఫీజు అక్కడ కట్టాలని చెప్పి, ఇంపాక్ట్ ఫీ ఉంటుంది, 50% ఆ ఏరియాలో ఖర్చు పెట్టాలని చెప్పి.
బెటర్మెంట్ ఛార్జెస్ అని ఉంటుంది, ఎక్స్టర్నల్ బెటర్మెంట్ ఛార్జెస్ ఉంటుంది. బెటర్మెంట్ ఛార్జెస్, డెవలప్మెంట్ ఛార్జెస్ ఆ ఏరియాలో ఇమీడియట్గా ఖర్చు పెట్టాలి. కానీ ఎక్స్టర్నల్ బెటర్మెంట్ ఛార్జెస్ దూరంగా ఉన్న ఏదైతే కంటి రోడ్ రావడం కానీ ఈ డ్రైనేజ్ బయటికి పోవడం ఈ విధంగా చూడండి. ఇప్పుడు నేను డ్రైనేజ్ వదులుతాను, ఈ డ్రైనేజ్ని బయటకు తీసుకెళ్ళడానికి ఎక్స్టర్నల్ బెటర్మెంట్ ఛార్జెస్ కడతాం. ఆ విధంగా ప్రతి దానికి ఎలక్ట్రిసిటీ డెవలప్మెంట్ ఛార్జెస్ కూడా మనం కడతాం, వాటర్ వర్క్స్ డెవలప్మెంట్ ఛార్జెస్ కడతాం. మరి అనురూపంగా కట్టిన పరిస్థితి ఏమవుతున్నాయి? ప్రతి డెవలప్మెంట్కు ప్రతి దానికి మన ప్రతి ఒక్క ఇల్లు పర్మిషన్ తీసుకొని ఇవన్నీ కడుతున్నాం. మనం ఒక బిల్డింగ్ కట్టేవాళ్ళు బిల్డర్స్ కూడా కడుతున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టేవాళ్ళు ఎక్స్టర్నల్ బెటర్మెంట్ ఇంపాక్ట్ ఫీ కడుతున్నారు. అంటే అది బిల్డింగ్ కట్టడం వల్ల దీని మీద ఇంపాక్ట్ ఫీ పడుతుందని చెప్పి కాలనీస్ లోపల కాలనీస్ గేట్ కమ్యూనిటీస్ ఉన్న వాళ్ళు లోపలంతా వాళ్ళే గార్బేజ్ క్లీనింగ్ కానీ లేకపోతే సెక్యూరిటీ కానీ గార్డెనింగ్ కానీ వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. మరి వాళ్ళు కట్టే ప్రాపర్టీ ట్యాక్సెస్ ఏమవుతున్నాయి? సో ఈ విధంగా ప్రభుత్వం యొక్క మనం కట్టిన ఇవాళ 2 బెడ్రూమ్ హౌస్ గురించి చెప్పారు. మీరు 2 బెడ్రూమ్ హౌస్ కట్టింది చాలా రోజులు కట్టేస్తారు, కానీ కట్టి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయడం లేదు? అది చేయకపోవడం వల్ల ఏంటి? దాంట్లో దొంగతనాలు అవుతున్నాయి. తర్వాత ఇందాక అసంఖ్యాక కార్యక్రమం కూడా జరుగుతున్నాయి. తర్వాత సెక్యూరిటీ ఎక్స్పెక్ట్ పెట్టున్నారు, సెక్యూరిటీ గార్డ్స్ పెట్టి ఖర్చు పెడుతున్నారు. ఇవన్నీ ఎవరు పడ్డ పైసలు? కట్టిన పైసలతో మన ట్యాక్స్ నుంచి కట్టిన పైసలతో బిల్డింగ్ కట్టారు, పోయి అయిపోయింది, అది అయిన తర్వాత అలర్ట్ కూడా చేయకపోవడం వల్ల వాటి మెయింటెనెన్స్ ఎంత ఖర్చు అవుతుంది? రేపు దొంగతనం అయిన తర్వాత వాళ్ళకి దొంగతనం అవుతున్నాయి. అక్కడ ఎలక్ట్రికల్ వైర్ లాగేస్తున్నారు, ట్యాబులు తీసేస్తున్నారు, దాన్ని మళ్ళీ ఎవరు పెట్టారు అవి? సో ఈ విధంగా చేయడం వల్ల కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇంతవరకు ఎన్నో చోట్ల అంటే చెప్పుకుంటూ పోతుంటే సమస్యలు అనేవి చాలా ఉన్నాయి. ఏ సమస్యలకి పట్టించుకోవడం లేదు. మేము కలిసి అపోజిషన్ ఉన్నది ఇది మా బాధ్యత. ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ఎత్తుకోవడం మా బాధ్యత. ప్రజలకు తెలియజేయడం మీ బాధ్యత. మనందరి గురించి ప్రజలను చైతన్యవంతం చేసి వారు ఉద్యమించేటట్టు, వారు క్వశ్చన్ చేసేటట్టు వాళ్ళని ప్రేరేపించడం కూడా మనందరి బాధ్యత తీసుకొని అధికారులు కూడా వాళ్ళ అధికారులు రాజకీయాలు ఎవరైతే దీని గురించి పట్టించారో వాళ్ళు కూడా పట్టించుకొని ప్రాబ్లం సాల్వ్ చేయాలని వాళ్ళలో కూడా ఒక విధమైన వార్నింగ్ మనం ఇవ్వాల్సిన అవసరం కూడా మనకు అందరికీ ఉంది. లేకపోతే రాను భవిష్యత్ తరాలు ఇవాళ పిప్పి చేస్తున్నారు. ఉన్న ప్రభుత్వం ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంక్రోచ్ చేస్తున్నారు, చెరువులు ఎంక్రోచ్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఎప్పుడైనా మన హాస్పిటల్ కట్టాలంటే ల్యాండ్స్ ఉండవు, స్కూల్స్ కట్టాలంటే ల్యాండ్స్ ఉండవు, పార్క్స్ చేయాలంటే ల్యాండ్స్ ఉండవు. చేసుకొని అదే ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ తీసుకొని వాళ్ళు అమ్ముకుంటున్నారు. వాళ్ళు అవి ఆపాలంటే ఆపచ్చు. ఇంతకుముందు ఇవన్నీ కూడా ఒక పంచాయతీ లేఅవుట్స్ అయినాయి. పంచాయతీ లేఅవుట్స్ అవడం వల్ల ఓపెన్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ల్యాండ్ చట్టబద్ధత లేకపోవడం వల్ల ఆ ల్యాండ్స్ అన్ని కూడా ఎంక్రోచ్మెంట్ చేయడం, ప్రాపర్ రికార్డ్ లేకపోవడం వల్ల అవన్నీ అమ్ముకుంటున్నారు. ఆ కాలనీ వాళ్ళు బాధపడుతున్నారు, ఏం చేయలేక. ముందుగా ఇవాళ శేరిలింగంపల్లి ప్రజల పడుతున్నటువంటి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ శేరిలింగంపల్లి శాఖ మీ సమస్యలు మా పోరాటం అనే నినాదంతో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. మేము ఒక కాల్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు మా కాల్ సెంటర్లోని నెంబర్లకు ఫోన్ చేసి వారి యొక్క ఇబ్బందులు మాకు తెలియజేస్తే ఆ సమస్యలో ఉన్న ప్రదేశాన్ని దర్శించి ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచించి శాస్త్రీయంగా ఆలోచించి సంబంధిత అధికారులకు ఈ సమస్యను తీసుకువెళ్ళి తద్వారా అది సాల్వ్ అయ్యేంత వరకు కూడా మేము పరిష్కరించేంత వరకు కూడా మేము దాని వెంట పడి పోరాటం చేసుకుంటూ సాల్వ్ చేస్తామని చెప్పి దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని చెప్పి మేము పత్రికాముఖంగా కోరుకుంటున్నాం.